మాకు ఇంతమంది సపోర్ట్ వచ్చారు కానీ అయినా న్యాయం జరగట్లేదు. నేను ఎప్పుడో చెప్పా విషయం. మాకు సమన్యాయం జరగాలంటే మా ఊరు ప్రెసిడెంట్ గారు రావాల్సిందే. ఈ ఊరు ప్రెసిడెంటా? ఆ, ఏ ఆయన పెద్ద ఎదవే. మరి మేమేంటి? కరెక్టేలే కరెక్టేలే. ప్రెసిడెంట్ గారండి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ప్రెసిడెంట్ గారు అమర్ రహే. కాదు, జిందాబాద్ చెప్పండి. మా ప్రెసిడెంట్ గారు ఉంటే సెట్ లో ఉంటారు, లేకపోతే పంపు సెట్ లో ఉంటారు. ఏంట్రా వాచ్కి తాడు కట్టావు? చెప్పిన పని చేయకపోతే వాచిపోద్ది అన్నారు కదండి, ఎటు పోకుండా ఉండాలని కట్టేశానండి తాడుతోని. ఇదిగో భయ్యా, పక్కన ఎవరు? గొడుగు ప్రెసిడెంట్ గారికి పెట్టండి. ఎండ వెనక నుంచి పడుతుంది. మడిచుంది అది. మనం బయట పావు గంట ప్రాక్టీస్ చేసాం, పంచులేద్దాం. అవునండి. అవి పేలట్లే కానీ ఇవి పేలుతున్నాయి. అది ఈ ఇంట్లో ఏదో సమస్య వచ్చిందంటరా. అవునండి. ఆ సమస్య తీర్చడానికి మనం వచ్చాం. ముందు ఆ సమస్య ఏంటో చూద్దాం. ఒక్క నిమిషం అండి బాబు, మీ గురించి చెప్పాలి కదా. అసలు మా సర్పంచ్ గారి పేరేంటో తెలుసా? ఏంటి? బుల్లెట్ భాస్కర్. అదేంట్రా బుల్లెట్ భాస్కర్ అని బుల్లెట్ ముందే పెట్టిల్లు, వెనక పెడితే దిగిపోతారు, ముందెట్టారు. అందుకనే వంకర నడుతాను అయ్యగారు ఇలా ఇలా. అరే అయ్యగారు ప్రెసిడెంట్ చేయకూడదురా. సారీ అయ్యగారు. ఇది అలవాటు వాళ్ళెవరో చెప్తే గానీ నా మీద చేయకూడదనే విషయం నీకు తెలియదారా? అంటే ఆయన వేసింది కూడా నీకు తెలీదా? మీకేమైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి. ఎక్కడికి రావాలో చెప్పరా? ఈయనకి పొద్దున్నే కొంచెం కడుపు నొప్పి పెడుతుంది సార్. పంపు సెట్ దగ్గర రమ్మండి. పంపు సెట్ దగ్గరికి మగాళ్ళు వచ్చి ఏం చేస్తారా? ఏమన్నా అయ్యగారు, మీరు ఏదైనా చేస్తారు కదా. రేయ్, ఎవర్రా సోఫా సెట్ లో తలకాయ ఇంటిచ్చింది? సరే సరే గాని ఈడెవర్రా? మూడోలుడండి. అంటే ఇటు శివరాకరుడు. ఈడాలుడు ఏంట్రా? ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? అయ్యగారు పక్కన చూడండి. ఒరే కరోనా ఊరికే రాలేదురా. ఇలాంటి దరిద్రం సోర్లేక వచ్చి ఉంటది. పాపా నువ్వు చూస్తే పీవీసీ పైప్ లో ఉన్న ఈ అగరబత్తిగా నీకెక్కడ దొరికాడు? ప్రెసిడెంట్ గారు ఆ అగరబత్తి కాలిది కొద్దిసేపు ఇక్కడే ఉంటే ఇలాంటి అగరబత్తి ఎన్ని చూసుంటాం? నువ్వు చూడటం కాదు, ఆర్పే ఉంటావు. మీరేంటి జుబ్బ వేసుకొచ్చారు? చలికాలంలో బాగుంటదని. ప్రెసిడెంట్ గారు ఏమైనా సమస్య ఉంటే అడగమన్నారు కదా. ఏట్రా వాడిది చాలా పెద్ద సమస్య అండి. వాడిది హైట్ పెరగట్లేదండి. ఇవి ప్రెసిడెంట్ సమస్యలు కాదు, పెద్ద పెద్ద సమస్యలు ఏముంటే చెప్పండి. మీకంటే పెద్ద ఏముంటాయండి? ఆస్తి సమస్యలు గొడవలు ఏమి లేవా మీ ఇంట్లో? ఉన్నాయండి. చెప్పురా ఏదైనా. మాకు ఆస్తి 2 ఎకరాలు ఇచ్చారండి. వాళ్ళేవో గొడవ కొత్తున్నారండి. 2 ఎకరాలు ఇస్తారెవరా? ఏ నాకు ఇచ్చారండి, వాళ్ళకి మరి గొడవ పడుతున్నారు. ప్రెసిడెంట్ గారు, ఒక పక్క మా పొలం, మీ బుర్ర ఏంటండి ఇది? కాదండి, ఏది మా పొలం తెప్పిస్తారని మిమ్మల్ని పిలిపిస్తే వాడికి సపోర్ట్ చేస్తారండి మీరు? ఇదిగో మన సంగతి ఏంటో చెప్పు ఒకసారి. చాలా పెద్దగా చెప్పారు, సౌండ్ వచ్చేలాగా. అలా కుట్టేడు ఏంటంటే బాబయ్య ఇలా కొట్టా, ఇలా కొట్టావా, ఇలా కొట్టావా? కాదురా, ఎలా కొట్టాను? అయ్యో లేదు, ఇలా కొట్టా. నేనైనా మెల్ల కొడుతున్నాను రా బాబు. ఇక్కడికి అందపోయినా కొడుతున్నాను. ఇదో గుళ్ళో గెడగొట్ట టంగి టంగి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నన్నే కొడతావు కదా? కొట్టింది నేను. చూపిస్తా. మీరందరూ నా కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. నా సంగతి ఏంటో చూపిస్తా. నాది ఒక్కటే అండి, వెళ్ళేటప్పుడైనా ప్రెసిడెంట్ గారు గొడుగు పెట్టండి. ఈ చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు? అల్లుళ్ళు, ఈ ప్రెసిడెంట్ మన పొలాలన్నీ కబ్జా చేసేసాడు. మీరు వెళ్ళి తీసుకొస్తారా లేదా నన్ను రమ్మంటారా? సమన్యాయం చేయమంటే కబ్జా చేశాడా? మీరు ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య, నేను చూస్తా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఏది ఏమైనా సరే ఆ మాచిరాజు మగాడురా బుజ్జి. ఈ ఊర్లో ఇప్పటి వరకు ఒక్క మగాడు కూడా నా మీద చెయ్యలేదురా. ఆడు చెయ్యేసి కొట్టాడు. ఏం బతుకండి బాబు మీది? మీరు బతుకుతున్నారు, పెంట మీద కుక్క బతుకుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నేసి మాటలు అంటారా? అంతెందుకు ఇలా ఇలా కొట్టారు తెలుసా బాధురావు గారు?
బురదలో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను. బురదలో పంది బతుకుతాంది, నువ్వు బతుకుతాను అన్నారు అన్న. ఎందుకన్నా ఇట్లా కొట్టిండు అన్న. ఎవడు పడతాడు కొడతారా? ఆడు కొట్టినప్పుడు ఏమీ అరవలేదు, మేము కొడితే వచ్చిందా మీకు రోసం? అప్పుడు ఏమైంది మీ రోసం? చచ్చిపోయిందా? అందుకే ఆడి పొలం కబ్జా చేసా. ఎవడు వస్తాడో చూస్తా. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే పెను తుఫాను కళ్ళొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఇంకా పొలమే ఇవ్వలేదు, అప్పుడు అడవి పందులు దూరేసి లోపల. ప్రెసిడెంట్ గారు, ఏంట్రా అరుస్తున్నావు? దించేస్తా. మీరు సరిగ్గా చెబితే మిమ్మల్ని కూడా దించడానికి రెడీగా ఉన్నారు. అక్కడ చూడండి. పొలం లేదు గెలవ లేదు, వెళ్ళిపోయి అక్కడి నుంచి. మనకి ఇంకో అల్లుడు ఉన్నాడు, అడుగు వస్తాడు చూడు. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే పెను తుఫాను కళ్ళొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. నాయుడు గారు ఆ, ఇలా పొలంలో కూర్చోడం ఏం బాగాలేదు. జరగండ్రా. పని పడుకుంటాను ఇప్పుడు చెప్పు. అసలు మా పొలం ఎందుకు అని చేశారు? కంచేసింది నేను కాదు, వరుణ్ తేజ. ఈ ఆస్తి మొత్తం మా అత్త పేరు మీద ఉంది. ఆస్తి అత్త పేరు మీద మామ పేరు మీద ఉండదు, డాక్యుమెంట్ మీద ఉంటది. మీరు ఇలా ఆటో పంచ్ చేయడం నాకేం నచ్చలేదు. అయితే ఈసారి నుంచి మనం రిక్షా పంచి వేద్దాం. వెళ్ళిపోతున్నాడు అల్లుడు గారు. భయూరా మనం అంటే వీళ్ళు ఏం పీకలేరు కానీ కూర్చుందాం పదా. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే పెను తుఫాను కళ్ళొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఉండ్రా, ఆడు మామూలుగానే ఒక మోస్తారుగా కనబడతాడు, కళ్ళజోడు ఎడితే అస్సలు కనిపించట్లేదు. ఆడికి అల్లదోడే అట్లేదు, నువ్వెట్టు. ప్రెసిడెంట్ గారు, ఈ పొలం మాది, ఈ మట్టి మాది. ఒరే, ఆడికి ఒక 2 సంచులు మట్టి ఇచ్చేంట్రా, పట్టుకుపోతాడు. ఇది చెయ్యి, ఇది పిడికిలి, ఇది గొడుగు. వద్దు వద్దు. ప్రెసిడెంట్ గారు, మా అత్త వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నారా? ఎవరు లేరు, చూడు ఒక్కరే ఉన్నారు. కాదండి బాబు, ఇప్పుడు ఎవరో వస్తున్నారని చూద్దాం. ఏ ఎవరు వచ్చినా ఏం చేయలేరురా. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే పెను తుఫాను కళ్ళొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. నువ్వు కొడితే పడిపోవడానికి అదేమైనా అత్తరు సినిమాలో సెట్టింగ్ అనుకున్నావా? ఈ ప్రెసిడెంట్ ఫిట్టింగ్ పడమన్నా పడవు అంతే. ప్రెసిడెంట్ గారు చూడండి. అయ్యి బాబోయ్, ఆ డాక్యుమెంట్లు ఏవి? ఇక ఇక్కడ ఉన్నాయండి. తప్పు అయిపోయింది మాచిరాజు గారు, మీ పొలం మీరు తీసుకోండి, మమ్మల్ని మాత్రం వదిలేయండి. అంత గట్టిగా అట్లని ఎలా కొరగొట్టారు? అవి ఆల్రెడీ ఇరుగున్నారా? లఫం గిరిగెట్ట. చూసా అత్తమ్మా ఎంత సేఫ్ గా తిరిగి వచ్చాయో. ముగ్గురు అల్లుళ్ళు వేస్ట్, నా మేనల్లుడే బెస్ట్. మేనల్లుడు తుసి గ్రేట్ హో. థ్యాంక్ యూ